నేను బయటికి ఏడిపోయినా వీడియోస్ ఫొటోస్ ఇట్లా బాగా తీసుకుంటాను. నాకు అది బాగా ఇష్టం. ఎందుకు అట్లా మెమరీస్ స్టోర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫోటోలు వీడియోలు చూసినప్పుడు అరే ఈ ప్లేస్కి మనం వచ్చినాం, ఆ రోజు ఏమేమి చేసినాం అనేది గుర్తు చేసుకుందామని ఒక ఇంటెన్షన్ తోటి తీసుకుంటా. బట్ అవి ఇంటికి పోయిన తర్వాత అసలు దాన్ని చూడను, చేయను. ఒకవేళ నేను చాలా ఫోటోలు తీసుకున్న తర్వాత అందులో ఏ ఫోటో బాగుందని డిసైడ్ అవ్వడానికి కూడా మస్తు టైం పడుతుంది. సో దానివల్ల అసలు పోస్టే చేయను. అండ్ ఈ వారానికి ఒకసారి ఈ యాప్లో మెసేజ్ సెండ్ చేస్తాను అన్నట్టు, యువర్ స్టోరేజ్ ఈజ్ ఫుల్, ప్లీజ్ బై మోర్ స్టోరేజ్. ఇట్లా మంత్కి $299, ఇట్లా ఇయర్లీ ఇంత యాన్యువల్ ప్యాకేజ్ ఇవన్నీ పెడతా ఉంటాడు. అది కొన్నామా అంటే అది జస్ట్ మంత్లీ టు మంత్ అప్డేట్ అవుతుంటుంది ఉన్న స్టోరేజ్, మళ్ళీ అది అప్గ్రేడ్ అవుతుంది అంటే అది కూడా కాదు. సో ఫైనల్గా పోయి మళ్ళీ వీడియోస్ ఎట్లా చూస్తలేము, దాన్ని వాడట్లేదు, డిలీట్ చేద్దామా అంటే మళ్ళీ అది ఉండదు. అవి డిలీట్ చేయబుద్ది కాదు, అట్లని దాన్ని అప్లోడ్ చేయము, దాన్ని యూజ్ చేయము. అసలు నేను ఒక్కనే ఇట్లా ఉంటానా, ఇంకెవడన్నా ఇట్లా ఉంటారా? ఒకవేళ మీరు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇట్లా ఒక థింగ్ ఏంటంటే మనం రీవిజిట్ చేసుకుంటుంటే ఉన్న మెమోరీస్ని చాలా మంచి ఫీల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇగో ఈ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఎన్నిసార్లు వీడియో తీసుకున్నా అంటే అన్నిసార్లు తీసుకున్నాను. ఇంతవరకు ఆ ఫోన్లు ఉన్నాయి తప్ప ఒక వీడియో దాన్ని పోస్ట్ చేయలేదు, అట్లని డిలీట్ చేయలేదు. ఇది ట్యాగ్ దట్ గాయ్ ఉంటారు. ఇంకా పోస్ట్ ఒక ఫోటోలు ఈరోజే తీసుకుంటారు, ఈరోజే అప్లోడ్ చేస్తారు. అది వీడియో కానీ ఫోటో కానీ అప్పుడే అప్లోడ్ చేస్తారు. ఇంకా వాళ్ళది బాగా అనిపిస్తుంది అసలుకి. నాలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొని ఫోన్లో దాపెట్టుకోవడమే తప్ప అప్లోడ్ చేయడు, దాన్ని డిలీట్ చేయడు.